అందుకు మన రక్తం కాదు, మన లెక్క కాదు, ఏదో మన పిల్లని ఆయనకి ఇచ్చినందుకు కదా వచ్చి ఇట్లా చూసిపోవుడు. ఇగో ఇవి మీ అమ్మకి అని ఇస్తే బిడ్డ నాకెందుకు, నేనేం చేసుకుంటా, వద్దు అంటే కూడా మళ్ళీ మొన్న 200 ఇచ్చిపో మా బిడ్డకి ఇస్తుండే ఈ పో మీ అమ్మకి. నా కొడుకుల కంటే నయమే కదా కాదా, నయమే. మా కొడుకు అంతగానో మాట్లాడే ఒక వస్తుండా అడ్రస్ కూడా చెప్తారు కదమ్మా పలాని పెళ్ళాన్ని తోలుతాడట కదా. ఏది పెళ్ళామేది వాళ్ళు అత్తి మీద వాళ్ళు వస్తే వాళ్ళు ఎప్పుడు వస్తారని చూస్తుంది, అందులో వాడే వస్తామని. ఇప్పుడేమో శాస్త్రం చెప్తే కొడుకులగా అన్న తల్లికి గోడ పనసలు కాలను, ఇక బిడ్డలుగా అన్న తల్లికి దూది పరుపులు. అంటే బిడ్డలు కన్న వాళ్ళే మంచిగా ఉన్నారు అన్నట్టు. మరి వాళ్ళకి గోడల పొంటి కూసుండు ఏడ్చుడు మనల్ని అంతే కదా. ఇప్పుడు బిడ్డలైనా ఏమంటారు, మరి బిడ్డలేనా అయ్యాం, మన కొడుకులని ముర్తాం, మనకు ఉండాలి అది. మన పెళ్లి చేసుకున్నదంటే ఒక 3 నెలలు నా దగ్గర ఉంటే నేనే చేసి పెడితే తిన్నది అది. ఇప్పుడు పోయి తల్లిగారు ఊళ్ళు ఉన్నది, నాకేం చేసి మన వంశం గోత్రం ఉద్దరియ కొడుకులు ఉండాలి అని అంతే, కానీ అంతకు మించింది ఏం లేదు. ఇప్పుడు కోడలు వచ్చి మనకేం చేసినట్టు, అయ్యో రామ, ఇప్పుడు మరి నాకు 2 కొడుకులు కన్నా బతికేంది. నీకెందుకు మహారాజు బతుకు, నీ మనమరాలు లేరు ఎవరిది అయినా అందరు రాతారు. మంచిగా ఉన్నప్పుడు మనం చేస్తేనే తినని, కానీ శాతగాని టైంలో అరుచుకోండి వాళ్ళ వంశానికి వచ్చినట్టేముంది. అయినా కొడుకుల దగ్గర ఉండాలి ఫస్ట్. మన కొడుకులు భయం చెప్తే కోడలు వింటారు, కొడుకులది ఉండాలి మేలు. పెళ్ళి అయిన కొత్తలు అయ్యో కొత్త పిల్లలని మన పిల్లల లెక్క వాళ్ళని చూసుకుంటాం. మనకు టైం తప్పినప్పుడు చూడండి అది వంశానికి వచ్చేందుకు రాకేందుకు చెప్పు. అందరు అట్లా ఉంటారా, ఎవరో ఒకరు అయ్యవ కూర్చున్న వాళ్ళు గట్లా ఉండరు. ఇంకా మన బాకిల్నే ఉంటారా వాళ్ళు, మన బాకి తీర్పుకోరా. మనది కట్టే బాకి తీర్పుద్ది అన్న ఉన్నంతసేపు బాకే. వంశానికి వచ్చినప్పుడు ఆ బలగంలో అందరు మా ఆడవిల్ల చేసింది నాకు కాన్పులు చెప్పు. మా అమ్మ దూరం ఉంటే గోత్రం ఉద్దరియ కొడుకులు ఉండాలి, వంశం ఉద్దరియ బిడ్డలు ఉండాలి. కొడుకులు గోత్రం అంటే ఇక గోత్రానికి కొడుకులు ఉండాలి, వంశం అంటే మరి మన ఆడపిల్లలు ఒకళ్ళకిస్తే వాళ్ళ వంశం ఉద్ధరియాలన్నట్టు. ఓ సూపర్ మాట అనేది, సూపర్ సామెత చెప్పినవు రత్నవా. అంటే గోత్రానికి కొడుకులు, వంశం అక్కడ వంశానికి బిడ్డలు, మన బిడ్డలు. ఇప్పుడు వాళ్ళ వంశంలో పడతారు వీళ్ళు, అట్లా నేర్పియాలి మనం. ఇప్పుడు మనకు వచ్చిన పిల్ల మన వంశంలో పడుతుంది. అవునవునవును, మన కొడుకులు మన గోత్రం ఉద్ధరియాలని మన ఆలోచన. పంతులు ఎన్ని అనిపిస్తాడు. అవును.